హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీజీఎం వైబ్స్. ఈరోజు రొయ్య పొట్టు కారం ఎలా చేయాలో చూద్దాము. మా అమ్మమ్మ చేసిన రొయ్య పొట్టు కారం ఇసుక తగలకుండా చాలా బాగుంటుంది. సరిగా క్లీన్ చేసుకోవడం రాకపోతే ఇసుక తగులుతుంది, అంతా వేస్ట్ అయిపోతుంది. రొయ్య పొట్టుని ఇలా చాట్లో వేసుకొని అందులో వేస్ట్ అంతా ఏరేసుకోవాలి. అంటే చిన్న చిన్న ఫిషెస్ అలాగా ఉంటే అవన్నీ ఏరేసుకోవాలి. తర్వాత ఇలా చెరిగితే డస్ట్ అంతా పోతుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొంచెం హీట్ అయిన తర్వాత క్లీన్ చేసుకున్న రొయ్య పొట్టును అందులో వేసి దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవటం వల్ల దానికి ఉన్న ఇసుకంతా రాలిపోతుంది. తర్వాత చాట్లో వేసుకొని ఇలా ఒకసారి నలుపుకొని చెరిగితే ఇసుకంతా పోతుంది. ఇలా 2 times చేయాలి ఇదే ప్రాసెస్ని. రెండోసారి అంత టైం వేయించుకోనక్కర్లేదు, జస్ట్ లైట్గా వేయించుకొని తీసేస్తే సరిపోతుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో రెడ్ చిల్లీ, ఎండుమిర్చి ఒక 20 వరకు వేసుకొని వేయించుకోవాలి. ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత దానిలోనే కొంచెం ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. వేయించిన మిర్చిని రోట్లో వేసి దంచుకోవాలి. బాగా పొడిగా అయ్యే వరకు దంచుకున్న తర్వాత దానిలోని వేయించుకున్న రొయ్య పొట్టును వేసి దంచుకోవాలి. ఇలా బాగా పొడిగా అయిన తర్వాత దానిలోనే వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దంచుకోవాలి. రొయ్య పొట్టు కారం రెడీ. ఇక్కడ మేము తీసుకున్న రొయ్య పొట్టు 100 గ్రాముల వరకు ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.